మండే ఎండలు ఎలా ఉన్నా మ్యాంగో సాగు ఇలా చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫిదా అవ్వాల్సిందే. మరి ఆ మ్యాంగో సాగుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? హాయ్ అండి. ఈరోజు మ్యాంగో సాగు చేయడానికి సగ్గుబియ్యాన్ని అయితే ముందుగా నానబెట్టుకున్నాను. దీన్ని నానబెట్టకుండా కూడా చేసుకోవచ్చు. కాకపోతే కనీసం ఒక పావు గంట, అరగంట నానబెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట. దీంట్లో నేను చిన్న సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. దీని బదులు పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకుందాం. ఈ వాటర్ ఇంతే కొలతగా ఏం అవసరం లేదండి, కాస్త ఎక్కువగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు దీంట్లోని నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకుందాం. సగ్గుబియ్యాన్ని ముందుగానే నానబెట్టుకున్నాం కదా, త్వరగా ఉడికిపోతాయి. ఈ సగ్గుబియ్యం ఉడికేలోగా మనం మరొక ప్రాసెస్ చేసుకుందాం. బాగా పండిన మామిడి పండుని తీసుకోవాలి, దీన్ని కట్ చేసుకుందాం. ఇలా మామిడి ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. కొన్ని జీడిపప్పు పలుకులు, తొక్క తీసుకున్న బాదం గింజలను కూడా వేసుకోవాలి. అలాగే కొన్ని వాల్నట్స్ని అయితే వేసుకుంటున్నానండి. ఇవి కూడా నానబెట్టుకున్నవి వేసుకుంటున్నాను. దీంట్లోని స్వీట్నెస్ తగ్గట్టుగా కండెన్స్డ్ మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నాను. దీనికి బదులుగా పంచదారనైనా తేనెనైనా యూజ్ చేయొచ్చు. దీంట్లో నేను కొన్ని కొబ్బరి పాలను వేస్తున్నాను. ఇవి ఇంట్లోనే నేను తీసి పెట్టుకున్నానండి, ఆ పాలను అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి పాలని నేను ఎప్పటికప్పుడు తీసి ఉంచుకుంటూ ఉంటానండి. రైస్ వెరైటీస్ అయినా చేసినప్పుడు, కర్రీస్లో కూడా మనం ఈ కొబ్బరి పాలని యూజ్ చేస్తే మంచిది అనమాట. దీన్నే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సగ్గుబియ్యం అయితే ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ సగ్గుబియ్యాన్ని వడకెట్టేసుకుందాం. ఇలా చల్లనీళ్ళు వేసుకోవడం వల్ల సగ్గుబియ్యం అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. ఇలాగా సగ్గుబియ్యాన్ని వడకెట్టేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం డ్రైన్ అవుట్ చేసిన ఈ వాటర్ని మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చండి. బట్టలకి గంజి పెట్టుకోవడానికి కూడా ఈ సగ్గుబియ్యం వాటర్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే బాయిల్ చేసుకుని సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి కూడా కొద్దిగా వేసుకుందాం. ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకుందాం. దీంట్లోని కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా చల్లుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయి. సమ్మర్లోని మ్యాంగో సాగు చేసి పెట్టండి. ఇంటిలో పది ఇష్టంగా తింటారు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఖుషి అవుతారు. ఇది ఎలా ఉందో మన శైలజ గారు టేస్ట్ చేసి చెప్తారు. చాలా బాగుంది. ఈ ఎండకి కూల్గా తాగితే రిఫ్రెష్ అవుతాం. ఎలాగైనా స్వాతి గారు ఇలా ఫ్రూట్ జ్యూస్లు అవి చాలా బాగా చేస్తారు. చాక్లెట్స్, స్వీట్స్ అన్నీ చాలా బాగా చేస్తారు. చాలా బాగుంది కదా. ఆ సగ్గు బియ్యం ఇవి కూడా ఇంకా మనం మాట్లాడలేదు. స్వాతి గారు అయితే చాక్లెట్స్ కానీ ఇలాంటి జ్యూసెస్ కానీ వెరైటీస్ అయితే మాత్రం చాలా చాలా చేస్తారండి. మెయిన్ ఆవిడకి ఇంట్రెస్ట్, చాలా బాగా చేస్తారు. చూసారు అది ఒకటే కాదు, మా పిల్లలు కూడా మరి ఫోన్ చేసి మరీ చేయించుకుంటారు ఆమె చేత. అంత ఇష్టం పిల్లలకి. చాలా వెరైటీస్ అయితే చేస్తూ ఉంటారు. చూసారు కదా, మ్యాంగో సాగు మధ్య మధ్యలో ఈ మ్యాంగో పీసెస్ కూడా వస్తున్నాయి కదా, మధ్య మధ్యలో ఇవి తింటూ, ఇదేమో జ్యూసీగా ఉంది కదా, ఇలా చిప్ చేస్తుంటే సూపర్గా ఉంది. వెనకాల చూసారా ఎండ వస్తుంది, ఆ ఎండకి ఈ కూల్గా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.